దళిత క్రైస్తవుల మీద దాడులు చేస్తున్న వారి మీద, చర్చిల మీద చేస్తున్న వాళ్ళ మీద, క్రిస్టియన్ ఫాదర్లు మాస్టర్ల మీద దాడులు చేస్తున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలుపరచాలని, ముఖ్యంగా దళిత క్రిస్టియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఓట్నే క్రిస్టియన్ కార్పొరేషన్ కాదు, దానివల్ల అక్కడ కూడా ఉన్న క్రిస్టియన్కి న్యాయం జరుగుతుంది తప్ప మరి అనాదిగా ఉన్న ఈ వివక్ష ఎదుర్కొన్నటువంటి దళిత క్రైస్తవులకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి దళిత క్రిస్టియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా దళితుల క్రైస్తవుల ఆత్మగౌరవం, ఆత్మరక్షణ కోసం, సోషల్ జస్టిస్ కోసం పెద్ద ఎత్తున క్రైస్తవ సమాజం తిరుగుబాటు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. చర్చల నుంచి బయటికి రావాలి. బయటికి ఇక ప్రాంతాలతో పాటు మీ పెదవులతో గర్జించే సింహాలుగా ఉండాలని, అప్పుడు మాత్రమే దళిత క్రైస్తవులకి భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే సామాజిక బానిసత్వం తప్పదని దళిత క్రిస్టియన్ ఫోర్స్ సంస్థ యావత్తు దళిత క్రైస్తవ సమాజానికి ఈ సందర్భంగా పిలుపునిస్తుంది. కాబట్టి దళిత క్రిస్టియన్ ఫోర్స్ యొక్క ఆశయాలు, లక్ష్యాలకి, వారు చేస్తున్న కార్యాచరణ కార్యక్రమానికి యావత్తు పౌర సమాజం కూడా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.